హే గాయ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విఏ ఛానల్. మేమైతే హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్తున్నాం. హ్యావ్లాక్ అంటుంది స్వరాజ్ ద్వీప్ కదా అనుకుంటున్నారా? అదే అండి, హ్యావ్లాక్ ఐలాండ్ని స్వరాజ్ ద్వీప్గా చేంజ్ చేశారు. బట్ చేంజ్ చేసిన చాలామందికి హ్యావ్లాక్ అనే నోట్లో తిరుగుతుంది. ఓకే, ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 7:30 క్రూజ్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయాం. మీలో ఎవరైనా అండమాన్ ప్లాన్ చేస్తుంటే ఆల్రెడీ మీరు క్రూజ్ బుక్ చేసుకుని అండ్ ప్రాపర్ ప్లానింగ్తో వస్తుంటే టైంకి రీచ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే ఇఫ్ మీరు క్రూజ్ మిస్ అయితే టోటల్ ట్రిప్ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకో క్రూజ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే డే మొత్తం స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ ప్లాన్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తుంది. సో క్రూజ్కి మాత్రం టైంకి వెళ్ళేలా చూడండి. ఇప్పుడు మనం చెక్ ఇన్ చేయాలి అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు మా టికెట్స్ అన్ని ట్రావెల్ ఏజెన్సీ ఈ ట్రిప్ వాళ్ళే బుక్ చేశారు. మాకు చేసిన క్రూజ్ అయితే నౌటికా. ఇదే ఇక్కడ అన్నిటికంటే లగ్జరియస్. ఇక్కడ చూడండి, ఓవరాల్గా అండమాన్ మ్యాప్ అయితే ఉంది. మేము చెక్ ఇన్ అండ్ లగేజ్ చెకింగ్ చేసుకొని క్రూజ్ ఎక్కడానికైతే లైన్లో నిల్చున్నాం. ఇప్పుడైతే మనం లగేజ్ వాళ్ళకి ఇచ్చేయాలి అండ్ బ్యాగ్కి వాళ్ళు ట్యాక్స్ ఇస్తారు. సో ఆ ట్యాక్స్ని అయితే బ్యాగ్కి టై చేయాలి. ఇదే మనం ఎక్కబోయే క్రూజ్. లైఫ్లో ఫస్ట్ టైం మా ఆయన దయ వల్ల ఫ్లైట్ అండ్ క్రూజ్ రెండు ఎక్కేసాం. చాలా ప్రీమియంగా ఉంది. అసలు మాకు ఇచ్చింది రాయల్ క్లాస్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. టోటల్ 3 క్లాసెస్ ఉంటాయి: లగ్జరీ, రాయల్ అండ్ బిజినెస్ క్లాస్. కింద లగ్జరీ క్లాస్, పైన రాయల్ అండ్ రాయల్ పైన బిజినెస్ క్లాస్. లగ్జరీ క్లాస్లో సాంగ్స్ పెడతారు అండ్ అందరూ డ్యాన్స్ వేస్తారు. బట్ రాయల్ అండ్ బిజినెస్లో కామ్గా ఉంటుంది. మనం వెళ్ళి లగ్జరీలో డ్యాన్స్ వేయాలి అనుకుంటే వేయచ్చు. నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే చాలా భయపెట్టింది. వామిటింగ్ బ్యాగ్స్ ఇస్తారు, జాగ్రత్త, ఎక్కువ తినొద్దు అని. నాకేమో కార్లో ఉంటేనే వామిటింగ్స్ అవుతాయి. అలాంటిది ఆ సిస్ అలా చెప్పేసరికి నా వర్రీస్ అన్నీ దీని మీదే ఉన్నాయి. బట్ ఫైనల్గా ఫ్లైట్లో అండ్ ఇక్కడ 2 ప్లేసెస్లో వామిటింగ్స్ అవ్వలేదు. హ్యావ్లాక్ ఐలాండ్ అయితే వచ్చేసింది. ఇదే నేను చెప్పిన లగ్జరీ క్లాస్. చూసారు కదా అలా పడేశారు లగేజ్. తెచ్చి అక్కడే వదిలేస్తారు. ఎవరైనా తీసుకెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో బీ కేర్ఫుల్. అండ్ కెమెరాస్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే మీ పర్సనల్ బ్యాగ్స్లో క్యారీ చేయండి. వావ్, ఎంత బాగుంది అసలు. ఫారిన్ వచ్చిన ఫీల్ వస్తుంది. కార్ డ్రైవర్ అయితే కాంటాక్ట్ అయ్యాడు వెయిటింగ్ అని. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. చూసారా, ఇదే గ్రీన్ ఓషన్. టోటల్ 3 క్రూజెస్ ఉంటాయి: నౌటికా, మ్యాక్ క్రూజ్ అండ్ గ్రీన్ ఓషన్. మనకు ఓవరాల్గా బుక్ చేసిన క్రూజెస్ అయితే నౌటికా అండ్ గ్రీన్ ఓషన్. గ్రీన్ ఓషన్ ఎలా ఉంటుంది అనేది కమింగ్ వీడియోస్లో చూపిస్తా.
అబ్బా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఇదే మన క్యాబ్. యాక్చువల్గా మాకు పోర్ట్ బ్లేర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డ్రైవర్స్ చెప్పిన టైంలో అవైలబుల్గా ఉండండి, ఐలాండ్ కదా, సో మన కోసం సెపరేట్గా క్యాబ్స్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లేట్ అయితే వేరే కస్టమర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ మీకే లేట్ అవుతుందని అన్నారు. కానీ ఇక్కడ మాకైతే టోటల్ డిఫరెంట్గా జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మీరే చూసేయండి. ఫైనల్లీ మనం రిసార్ట్కి వచ్చేసాం. యాక్చువల్లీ ఇది 4 స్టార్ రిసార్ట్, చాలా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్లోనే నచ్చేసింది. ఏంటి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, రాంగ్ హోటల్కి ఏమైనా వెళ్ళారా అని అనుకుంటున్నారా? అదేం లేదండి. యాక్చువల్గా చెక్ ఇన్ టైం వచ్చేసి 12కి, మేము వెళ్ళిన టైం 10. సో 12కి చెక్ ఇన్ చేస్తాం అనేసరికి మేము లగేజ్ అక్కడే పెట్టేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని అలా కాలపత్రి బీచ్కి అయితే వచ్చేసాం. అసలు ఈ బీచ్ అయితే ఎంత బాగుందో, ఆ బ్లూ కలర్ వాటర్, అబ్బా అక్కడే ఒక హౌస్ కట్టుకోవాలనిపించింది. మా ఆయన అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంటర్మీడియట్ నుండి బ్లూ కలర్ వాటర్ బీచ్కి వెళ్ళాలని తెగ కోరిక అంట. ఫైనలీ వీఆర్ హియర్. మేమైతే అక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసి రిటర్న్ అవుతుంటే మా డ్రైవర్, సారీ ఐ కాంట్ కాల్ హిమ్ అ డ్రైవర్, హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ, అతని గురించి కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా అతన్ని ఇక్కడ నుండి గైడ్ అనే అంటాను, దట్స్ బెటర్ కదా. ఇంక మేము రిటర్నే వెళ్తుంటే తనైతే ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, తీసుకునే పని అయితే వెళ్తే తీసుకోండి అన్నాడు. వాట్, ఎవరైనా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటారు, కానీ దీని ఫొటోస్ తీసుకొని రండి అన్నాడు. వావ్, మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేసాం. ఇంక మేమైతే లంచ్ చేసేసి రిసార్ట్కి వచ్చేసి చెక్ ఇన్ అయితే అయిపోతున్నాం. అతనైతే మన రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అబ్బా అసలు ఎంత బాగుంది, ఎటు చూసినా గ్రీనరీ.
వావ్, వ్యూ అయితే అదిరిపోయింది. రూమ్లో అడుగు పెట్టిన వెంటనే మ్యాడ్ అంతే. ఇంత బాగుంది ఏంట్రా చారీ అసలు. ఆ బాల్కనీలో ఆ చైర్స్ అండ్ వ్యూ సూపర్ అంటే. మేమైతే ఫ్రెష్ అయిపోయి రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఫోటోషూట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. దాని క్లిప్స్ వీడియో ఎండ్లో పెడతాను, చూసేయండి. అండ్ ఫోటోషూట్కే టైం అంతా సరిపోవడం వల్ల వీడియోస్ కూడా అక్కడ ఏమంతా తీయలేదు. అండ్ మనం స్విమ్ చేయాలి అంటే ఓన్లీ రాధానగర్ బీచ్ అండ్ కాలపత్రి బీచ్లో మాత్రమే చేయగలం. ఇంకా అసలే టైం తక్కువ ఉంది అనుకుంటే ఇంతలో ఇంకో పెద్ద స్టంట్ కూడా జరిగింది. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాం. అసలు ఏం జరిగింది అనేది ఫైనల్ ఓవరాల్ టూర్ ప్లాన్లో డిస్కస్ చేద్దాం. క్లిప్స్ అయితే చూసేయండి.